వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే కార్డు సవరణలు ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళైతే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఒక 1 వీక్ పోయిన తర్వాత మనం సచివాలయం కూడా వెళ్లకుండా వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అనేది పొందవచ్చు. మనకి ఈ గవర్నెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది కదా. ఈ వాట్సాప్ ద్వారా కూడా మనం సర్వీసెస్ అనేవి పొందవచ్చు. జూన్ మంత్లో మనకి క్యూఆర్ కోడ్తో కలిగిన ఒక స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఈ కార్డ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనం పూర్తి సమాచారం చూద్దాము. కొత్త బియ్యం కార్డులు జారీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బుధవారం నుంచి దరఖాస్తులు అయితే కొత్త కార్డుల కోసం అలాగే సవరణల కోసం కూడా సచివాలయంలో దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్న వారందరికీ జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కార్డ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. గ్రామవార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ప్రజెంట్ అయితే మనం సచివాలయం ద్వారా సర్వీసెస్ అయితే పొందవచ్చు. ఒక 1 వీక్ తర్వాత వాట్సాప్ ద్వారా కూడా మనం ఈ సర్వీసెస్ అనేవి పొందవచ్చు. మనకి ఈ గవర్నెన్సీ అనే ప్రోగ్రాం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కదా. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా మనం పొందవచ్చు. కొత్త బియ్యం కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు 3,27,809 దరఖాస్తులు అయితే వచ్చాయనేసి వెల్లడించారు. ఒంటరి మహిళలు ఆశ్రమాల్లో ఉండేవారికి కార్డులు ఇస్తాం. ఒంటరి మహిళలు ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా బియ్యం కార్డులు ఇస్తామనేసి చెప్పారు. అలాగే ఒంటరి మహిళలకు అయితే విడాకుల ధృవపత్రం అయితే అవసరం లేదని చెప్పారు. అర్హులైతే బియ్యం కార్డు ఇస్తామన్నారు. కందిపప్పు పంపిణీకి కూడా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం నుంచి స్వీకరించే దరఖాస్తులు చూడండి. మనకి ఆన్లైన్లో మనకి ఈ సర్వీసెస్ అయితే మనకి సచివాలయంలో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. కొత్త కార్డు కోసం అప్లై చేయడానికి కుటుంబ సభ్యులు విభజన అంటే స్ప్లిట్ అప్ కోసం, కొత్త సభ్యులు యాడింగు, అలాగే అడ్రస్ కూడా మార్చుకోవచ్చు, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవడం, ఈ సేవలు అయితే ప్రజెంట్ సచివాలయంలో అయితే మనకి ఉన్నాయి. కొత్తగా మనకి క్యూఆర్ కోడ్తో కలిగిన స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్లో మనకి స్కాన్ చేయగానే ఏ విషయాలు కనిపిస్తాయో మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డు ఇస్తుంది. గతంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కార్డు ఇచ్చారు. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలు ఏవి ఉండవు. కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిరునామాలు కూడా మార్చుకోవచ్చు. ఆధార్లో నమోదైన చిరునామా కొరియర్ ద్వారా కూడా స్మార్ట్ కార్డులు పంపించే ఆలోచనలో ఉన్నారనేసి చెప్పారు. చూడండి, క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయగానే క్యూఆర్ కోడ్లో మనకి కార్డు ముఖ భాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది. అలాగే కుటుంబ యజమాని పేరు, ఫోటో, కుటుంబ సభ్యుల సంఖ్య, రేషన్ డిపో ఐడి, అడ్రస్, క్యూఆర్ కోడ్ ఉంటాయి. కార్డు వెనుక భాగంలో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. పుట్టిన తేదీ, వయసు, రిలేషన్షిప్ అయితే ఉంటాయి. అలాగే మన పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం, అలాగే దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది 1967. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. వన్స్ వాట్సాప్లో ఈ సర్వీసెస్ స్టార్ట్ అయినట్లయితే నేనైతే వాట్సాప్ నుంచి ఏ విధంగా మనం ఈ సేవలు పొందవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.